విపక్ష నేతలు కత్తులు దూసినప్పుడు స్వపక్షంలోని సహచరులు వెన్నుదన్నుగా నిలవాలి. అధికారంలో ఉన్న మంత్రులపై ప్రతిపక్ష నేతలు విమర్శల వర్షం కురిపించినప్పుడు పాలకపక్ష ఎమ్మెల్యేలు గొడుగులు పట్టి ఆదుకోవాలి. అలా మద్దతుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ విపక్షాల దాడులను వీక్షించి సంబరాలు చేసుకుంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది పాలకపక్ష మంత్రులకు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మంత్రుల మనసుల్లో ఈ ఆలోచనలే తచ్చాడుతున్నాయి. వారిని తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి నిత్యం మాటల దాడులు చేస్తోంది. ప్రత్యేకించి కొందరు మంత్రుల అవినీతిపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయటమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఎండగట్టేస్తున్నారు. ఈ ఆరోపణలకు మంత్రులే వివరణ ఇచ్చుకుంటున్నారు. అయితే విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టాల్సిన పాలకపక్ష ఎమ్మెల్యేలు మాత్రం నోళ్లు పెగల్చటం లేదు. ఇది మంత్రులకు ఆశ్చర్యంగానూ ఆగ్రహంగానూ ఉంది. మన ప్రభుత్వంలో మంత్రులపై దాడులు చేయటం అంటే మన ప్రభుత్వంపై దాడులు చేయటమే కదా. అటువంటప్పుడు ఎమ్మెల్యేలు ఎవరూ ఈ విమర్శలను ఖండించకపోతే ఎలా అని కొందరు మంత్రులు పార్టీ వేదికలపైనే నిలదీస్తున్నారట. కొందరు మంత్రులైతే తమపై విపక్షాల విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మీరు సమర్థవంతంగా వీటిని తిప్పికొట్టండి వేడుకున్నా ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదన్న ప్రచారం జరుగుతోంది. 1-2 సందర్భాల్లో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా స్పందించినా మనస్ఫూర్తిగా విపక్షాలను తిప్పికొట్టడం లేదన్న భావన ఉంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. వీటిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు హస్తం పార్టీ సీనియర్లు. ఇంకోవైపు మంత్రుల తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే మంత్రులు కనీసం లిఫ్ట్ చేయటం లేదని నిన్న కాక మొన్ననే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే నాయకులు ఫోన్ లేకపోతే ఎవరు లేపాలి? అంతకు మించి మేము కోరుకునేది ఏంది? నా కాన్ఫరెన్స్ లో జరిగేటువంటి అభివృద్ధిలో మీ అందరి సహకారం కావాలి, అధికారుల సహకారం కావాలి, కలెక్టర్ల సహకారం కావాలి, మంత్రుల సహకారం కావాలి, ముఖ్యమంత్రి సహకారం కావాలి. నేను ఒక్కరిని చేయలేను కదా. ప్రతిపాదించగలుగుతాను, చెప్పగలుగుతాను, కోరగలుగుతాను. చేసేటువంటి వ్యక్తి ప్రభుత్వం ఉన్నవారు చేయాలి. మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు సహకరించకపోతే ఇక అభివృద్ధి ఎలా చేయగలమని పోచారం బాహాటంగానే దుయ్యబట్టారు. నెల క్రితం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం అప్పట్లోనే ప్రకంపనలు సృష్టించింది. కొందరు మంత్రులైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా ఎత్తి మాట్లాడటం లేదట. ఏదైనా సమస్యను చెప్పుకుందామని చూస్తే తీసిపారేసినట్లు మాట్లాడుతున్నారట. ఇలా అయితే ఎలా అని ఎమ్మెల్యేలు కుతకుతలాడుతున్నారు. మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. మంత్రుల వ్యవహార శైలి మారకపోతే పార్టీకి, ప్రభుత్వానికి కూడా తీరని నష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.